మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905 గురించి చదువుకుంటున్నాం చెప్తున్నాం కదా. తొందరగా వెళ్ళిపోదాం. ప్రియాంబుల్, అసలు ఈ చట్టం ఎందుకు తెచ్చారు అని అనడానికి, వేరాజ్ ఇట్ హాస్ బీన్ ప్రాక్టీస్ టు చెక్ ది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ బై ది ఇంపోజిషన్ ఆఫ్ పీనల్ ఆర్ ప్రొహిబిటరీ అసెస్మెంట్ అట్ చార్జ్. అది ప్రాక్టీస్ లో ఉన్నింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా సరే ఆక్యుపై చేసుకుంటే అనాథరైజ్డ్ గా వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేసేవాళ్ళు. ఇంపోజిషన్ ఆఫ్ పీనల్ ఆర్ ప్రొహిబిటరీ అసెస్మెంట్ ఆర్ చార్జ్, దానికి సంబంధించి కొంచెం డబ్బులు వసూలు చేసేవాళ్ళు అనమాట. అలాంటి ప్రాక్టీస్ అయితే ఉన్నింది. అలా ఉన్న సమయంలో అండ్ వేరియస్ డౌట్స్ హ్యావ్ అరైజన్, అనుమానాలు వచ్చాయి. దేనికోసం, ఏ విషయంలో అనుమానాలు వచ్చాయి? యాజ్ టు హౌ ఫార్ సచ్ ప్రాక్టీస్ ఈస్ ఆథరైజ్డ్ బై లా. చట్టం అనుమతిస్తుందా అలాంటి ప్రాక్టీస్ ని, ఎంతవరకు అనుమతిస్తుంది అన్నటువంటి డౌట్ వచ్చినప్పుడు అప్పుడు ఇది అవసరమైంది. అండ్ ఇట్ ఈస్ ఎక్స్పీడియంట్ టు మేక్ స్టాటరీ ప్రొవిజన్ ఫర్ చెకింగ్ సచ్ ఆక్యుపేషన్. అలాంటి అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ చెక్ పెట్టడానికి కోసం చట్టానికి సంబంధించిన ప్రొవిజన్స్ మనం చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చింది. ఇది అవసరము అని భావించినప్పుడు ఇట్ ఈస్ హియర్బై ఎనాక్టెడ్ యాజ్ ఫాలోస్. ఈ క్రింది విధంగా చట్టం అయితే చేసింది. ఈ చట్టం పేరు నంబర్ 1 షార్ట్ టైటిల్ అండ్ ఎక్సెంట్ కదా. ఈ చట్టం పేరు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఇది అప్పట్లో ఉన్నటువంటి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఇది వర్తించేది అనమాట. డెఫినేషన్కి వచ్చేసరికి 1 yearలో డెఫినేషన్స్ ఇచ్చారు. కలెక్టర్ అంటే, కలెక్టర్ కిందకి వచ్చేసి ఆయన ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ డివిజన్. తర్వాత అందులో ఎవరెవరు కలిసి ఉంటారు అంటే, డిప్యూటీ కలెక్టర్ అన్నా సరే, సబ్ కలెక్టర్ అయినా సరే, అసిస్టెంట్ కలెక్టర్ అయినా సరే, వీళ్ళందరూ కలెక్టర్ అనే మీనింగ్ లోకే వస్తారు. అంటే అలాగే అర్థం చేసుకోవాలి. మరి డిప్యూటీ తహసీల్దార్ మీన్స్ ది డిప్యూటీ తహసీల్దార్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ఎ తాలూక్ ఆర్ సబ్ తాలూక్. ఇండిపెండెంట్ చార్జ్ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ అయినా సరే, లేదు ది డిపెండెంట్ డిప్యూటీ తహసీల్దార్ ఆఫ్ ఎ సబ్ తాలూక్, డిపెండెంట్ డిప్యూటీ తహసీల్దార్ సబ్ తాలూకా ఉన్నవాడు, లేదు హెడ్ క్వార్టర్స్ డిప్యూటీ తహసీల్దార్ ఒకడు, తర్వాత స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్, వీళ్ళందరూ డిప్యూటీ తహసీల్దార్ కిందకి వచ్చేవాళ్ళనమాట. తహసీల్దార్ అంటే ఏంటి? తహసీల్దార్ మీన్స్ ది తహసీల్దార్ ఇన్ హూస్ జ్యూరిస్డిక్షన్ ది ల్యాండ్ ఈస్ సిచ్యువేట్ అండ్ ఇంక్లూడ్ స్పెషల్ తహసీల్దార్. తహసీల్దార్ అంటే ఆ తహసీల్దార్ ఎవరి పరిధిలో అయితే ఈ భూమి ఉంటున్నదో, ఈ ఆక్యుపై చేయబడిన భూమి ఉంటున్నదో అతను తహసీల్దార్. మరి స్పెషల్ తహసీల్దార్ కూడా తహసీల్దార్ కిందకే వస్తారు అని చెప్పి చెప్తున్నారు. మరి 2, రైట్ ఆఫ్ ప్రాపర్టీ ఇన్ పబ్లిక్ రోడ్స్ ఎట్సెట్రా, వాటర్ అండ్ ల్యాండ్స్. ఆల్ పబ్లిక్ రోడ్స్, ఇప్పుడు ఇది జాగ్రత్తగా చూడండి, అన్ని పబ్లిక్ రోడ్స్, స్ట్రీట్స్, వీధులు, సందులు, మరి ఇవి ఉంటాయి కదా పాత్స్, తోవలు, అవి, ఈ బ్రిడ్జీలు, డిచెస్ అంటే చిన్న నీళ్లు పారేటువంటి వాగు వల్ల అనుకోండి, ఒక చిన్న కాలువ లాగా అనుకోండి. డైక్స్ అంటే మనకు ఇప్పుడు చెక్ డ్యామ్ లో చూస్తుంటారు కదా మీరు, చిన్న ఆనకట్టలా కట్టుంటారు నీళ్ళు నిలవడానికి, అలాంటివి. మరి ఫెన్సెస్, కంచె వేస్తుంటారు కదా, అది ఆన్ ఆర్ బిసైడ్ ది సేమ్. దాని పక్కన ఉన్నది కూడా ది బెడ్ ఆఫ్ ది సీ. బెడ్ ఆఫ్ ది సీ అంటే లోపలికి వెళ్ళాలి, లోతైన ప్రాంతం ఉంటుంది కదా, సముద్రము, అదిను. తర్వాత హార్బర్స్ అంటే ఓడరేవులు, అవి ఉంటాయి కదా. మరి ఈ క్రీక్స్ బిలో హై వాటర్ మార్క్. హై వాటర్ మార్క్ అంటే ఏం డెఫినేషన్ ఇచ్చారంటే, ఏదైనా ఒక సీజన్ లో అలలు ఎంత ఎత్తుకు ఎగిసి మాక్సిమం ఎంత ఎత్తుకు ఇస్తాయో దాన్ని హై వాటర్ మార్క్ అంటారట. దాని కింద ఉన్నటువంటి క్రీక్స్ అన్ని. తర్వాత అండ్ ఆఫ్ రివర్స్, ఈ నదులు, స్ట్రీమ్స్, వంకలు అవి ఉంటాయి కదా, నాలాస్, ఇది లేక్స్, కొలం, ట్యాంక్స్, చెరువులు, మరి ఇవి కెనాల్స్, వాటర్ కోర్సెస్, ఇవన్నీ. తర్వాత ఆల్ స్టాండింగ్ అండ్ ఫ్లోయింగ్ వాటర్, నిలవన్న నీళ్ళు కానీ, పారేటువంటి నీళ్ళు కానీ. అండ్ ఆల్ ల్యాండ్స్ వేరెవర్ సిచ్యువేటెడ్, ఎక్కడ ఉన్నా సరే అవన్నీ సేవ్ ఇన్ సో ఫార్ యాజ్ ది సేమ్ ఆర్ ది ప్రాపర్టీ. ఈ కింద ఉన్నాయి తప్ప మిగతావన్నీ నడతాం. అది ఏంటో ఏమి అవంటే, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ జమీందార్. ఇది చదువుకోవాలి, ఇలా చదువుకోవాలి. ఈ ప్రాపర్టీ అని ఉంది కదా, ఈ ప్రాపర్టీని మనం అన్నిటికీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ప్రాపర్టీ అన్నిటికీ కనిపిస్తుంది. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ జమీందార్, పోలిగార్, మిట్టాదార్, జాగీర్దార్, శ్రోత్రియందార్ అని ఆర్ ఎనీ పర్సన్ క్లైమింగ్ త్రూ ఆర్ హోల్డింగ్ అండర్ ఎనీ ఆఫ్ దెమ్. వీళ్ళందరూ అంతకుముందు జమీందారు, ఈ పాలిగార్ అంటే పాలెగాళ్ళు అని అంటూ ఉంటాం కదా మనం, సౌత్ లో పాలెగాళ్ళు అనేవాళ్ళు. వాళ్ళు ఈ మిఠాదారు, జాగీర్దార్ తెలంగాణలో బాగా ఒక జాగీర్ ఇచ్చి ఉంటారు, కొన్ని ఊర్లో వాళ్ళకి ఇచ్చి ఉంటారు అనమాట.
వాళ్ళు. ఈ శ్రోత్యందారులు అంటే తెలుసు కదా, బ్రాహ్మిన్స్ కు ఇచ్చేవాళ్ళు కొన్ని భూములు వాళ్ళు. ఆర్ ఎనీ పర్సన్ క్లైమింగ్ త్రూ ఆర్ హోల్డింగ్ అండర్ ఎనీ ఆఫ్ దెమ్, వాళ్ళ నుంచి క్లెయిమ్ చేసేవాళ్ళు. ఇది మాకు ఆయన ఇచ్చారు, జమీందార్ గారు ఇచ్చారు అని క్లెయిమ్ చేసేవాళ్ళు. లేదా క్లెయిమ్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళ కింద వీళ్ళు హోల్డ్ చేసి ఆ భూమిని హోల్డ్ చేసి ఉన్న వాళ్ళు కూడా అండర్ ఎనీ ఆఫ్ దెమ్, వీళ్ళ కింద ఆ భూములు హోల్డ్ చేసిన వాళ్ళకి అంటే వాళ్ళు ఇస్తే తీసుకుని ఉండేవాళ్ళం అనమాట. లేదు, ప్రాపర్టీ ఆఫ్ ఎనీ పర్సన్ పేయింగ్ సిస్తే కట్టుబడి జోడి పొరపు ఆర్ క్విట్ రెంట్ టు ఎనీ ఆఫ్ ది ఆపోజిట్ పర్సన్స్. వీళ్ళు ఉన్నారు కదా పైన, జమీందారు పోలిగారు వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళ నుంచి భూములు ఇది తీసుకుని అంటే వాళ్ళకి ఈ శిస్తు చెల్లిస్తూ కట్టుబడి చెల్లిస్తూ జోడి పొరపు ఇవన్నీ ఇక్కడ మనకు కర్ణాటక తమిళనాడులో ఈ వర్డ్స్ వాడతారు. పొరుపు అనేది కూడా క్విట్ రెంట్ చెల్లిస్తూ ఆ భూములు తీసుకున్నటువంటి పర్సన్స్ వాళ్ళు కూడా. అది ఇప్పుడు మీరు ఇవి మీనింగ్స్ తర్వాత చూసుకోండి. ఈ తమిళ్ ఇవి, ఈ పొరుపు అనేది తమిళ్. యాక్చువల్గా మనం పోరంబోకు అంటుంటాం కదా, పలకాలి. అది ఆ పోరంబోకు అన్నది కూడా తమిళ్ వర్డ్, అది తెలుగు కాదు. ఇది అప్పుడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండేవాళ్ళం కాబట్టి ఈ పదాలన్నీ వచ్చాయి. కట్టుబడి అన్నది మనకు తెలిసిందే. దాన్ని ఆ శిస్తు అనేది ఎక్కడ వస్తుంది కదా, ఇప్పుడైతే శిస్తు తీసేసారు, లేదు. అలా చెల్లిస్తూ ఎవరికి, వీళ్ళందరికీ చెల్లిస్తూ ఆ భూమి అయితే ఎవరు సాగు చేసుకుంటున్నారో వాళ్ళ ప్రాపర్టీ అయినప్పుడు. ఆఫ్ ఎనీ పర్సన్ హోల్డింగ్ అండర్ రైత్వారీ టెన్యూర్, రైత్వారీ విధానం అప్పట్లో ఉంది. అది టెన్యూర్ అంటే పీరియడ్ ఆఫ్ లీజ్ లాగా అనుకోండి. ఆ టెన్యూర్ కింద ఆ భూమిని హోల్డ్ చేసిన వాళ్ళు. ఆర్ ఎనీవే సబ్జెక్ట్ టు ది పేమెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్ట్ టు గవర్నమెంట్, ప్రభుత్వానికి డైరెక్ట్ గా భూమి శిస్తు కడుతూ రైత్వారీ విధానంలో ఆ భూమిని ఉంచుకున్న వాళ్ళందరూ. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ అదర్ రిజిస్టర్డ్ హోల్డర్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ప్రొపరేటరీ రైట్, మళ్ళీ యాజమాన్య హక్కు కలిగి ఉన్నటువంటి ఎవరో రిజిస్టర్డ్ హోల్డర్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళ ప్రాపర్టీ. మళ్ళీ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ హోల్డింగ్ ల్యాండ్ అండర్ గ్రాంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ అదర్వైజ్ దాన్ బై వే ఆఫ్ లైసెన్స్. లైసెన్స్ కాకుండా వేరే విధంగా గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చి ఉంటే ఆ ప్రకారంగా వాళ్ళు భూమి అనుభవిస్తున్న వాళ్ళు తప్ప, ఈ ప్రాపర్టీస్ తప్ప మిగతావన్నీ ఎక్కడ ఏ విధంగా ఉన్నా సరే అవి గవర్నమెంట్ ప్రాపర్టీ అవుతాయి అన్ని. అయిందా? And as to lands, save also in so far as they are temple sites are owned as outside or backyard. ఇవి కూడా మన ల్యాండ్స్ విషయానికి వస్తే ఇక్కడ ఏమన్నారు, పైన మీకు ల్యాండ్ అన్నారా, ప్రాపర్టీ అన్నారు. ఇక్కడ వచ్చేసి యాజ్ టు ల్యాండ్ ల్యాండ్స్ అంటున్నారు. ల్యాండ్స్ విషయానికి వస్తే సేవ్ ఆల్సో in so far as they are temple sites are owned as house sites or backyard. దేవాలయ భూములు కానీ మాన్యం అంటూ ఉంటాం కదా, అవి కానీ, లేదా ఓన్డ్ యాజ్ హౌస్ సైట్స్ ఇళ్ల స్థలాలు కానీ, లేదా బ్యాక్ యార్డ్ అంటే తెలుసు కదా, ఇది ఎవరిలో ప్రతి ఇంటికి పెద్ద పెద్ద ఇళ్ళకి కానీ బ్యాక్ యార్డ్ అంటూ ఉండేది. అవి కానీ, అవి తప్ప మిగతావన్నీ గవర్నమెంట్ అని చెప్పేసి. బి అండ్ ఆర్ హియర్ బై డిక్లేర్డ్ టు బి ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ యాజ్ మే బి అదర్వైజ్ ప్రొవైడెడ్ బై ఎనీ లా ఫర్ ది టైమ్ బింగ్. వేరే చట్టం ఏ రకంగా చెప్పబడి ఉంటే తప్ప ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీనే, దాని కిందకే అవి అలాగే డిక్లేర్ చేయబడ్డాయి అనమాట. సబ్జెక్ట్ ఆల్వేస్ టు ఆల్ రైట్స్ ఆఫ్ వే. మరి ఇది అన్నారు కదా సార్, గవర్నమెంట్ అని అంటున్నారు కదా, అంటే దాంట్లో కూడా సబ్జెక్ట్ ఆల్వేస్ టు ఆల్ రైట్స్ ఆఫ్ వే అండ్ అదర్ పబ్లిక్ రైట్స్ and to the natural and easement rights of other land owners and to all customary rights legally subsisting. మరి ఇవన్నీ ప్రభుత్వానివే అంటున్నాం. ఏవి? పబ్లిక్ రోడ్స్, స్ట్రీట్స్, లేన్స్, పాత్స్, బ్రిడ్జెస్ ఇవన్నీ అంటున్నాం కదా. మరి వీటిపైన నడవకండి, ఇలా తిరగకండి అని గవర్నమెంట్ అనట్లేదు. గవర్నమెంట్ ఇది మీరు ఉపయోగించుకోకూడదంటే ఇవన్నీ ఉంటాయి. ఇవి ఆల్ రైట్స్ ఆఫ్ వే, రస్తా హక్కులు ఉంటాయి కదా నడవడానికి, ఆ దారి హక్కులు, అండ్ అదర్ పబ్లిక్ రైట్స్ కూడా ఉంటాయి అవి. అండ్ టు ది న్యాచురల్ అండ్ ఈజ్మెంట్ రైట్స్ అని ఖచ్చితంగా ఉంటాయి.
అంటే ఇప్పుడు మన పొలం ఎవరో లాస్ట్ లో ఉందనుకోండి, మనం మనకు ముందు ఉన్నటువంటి పొలాలన్నీ దాటుకుంటూ వెళ్ళేటువంటి హక్కు మనకు ఉంటుంది అనమాట. వాళ్ళందరి పొలాల్లోంచి గెట్టువారగా, అంటే రిడ్జ్ ఉంటుంది కదా, రిడ్జ్ పక్క నుంచి వెళ్ళాలి. మేము ఈ ఫీల్డ్ మధ్యలో నడిచి వెళ్తాము అంటే కుదరదు అనమాట. రిడ్జ్ నుంచి వెళ్ళాలి, దాటుకుంటూ మనం వెళ్ళేటువంటి రైట్ మనకు ఉంటుంది అనమాట. దానికి ఈజ్మెంట్ రైట్ అంట. కొంతమంది మన ఇంటి పైన నీళ్లు వచ్చేసి వేరే వాళ్ళ ఇంటి మీదకి పడే హక్కు కొన్ని చోట్ల ఉంటుంది. వేరే వాళ్ళ స్థలంలో నిలబడే హక్కు ఉంటుంది. అట్లా కొన్ని ఉంటాయి ఈజ్మెంట్ రైట్. ఆ ఈజ్మెంట్ చూస్తాం. అలాంటి రైట్స్ ఆఫ్ అదర్ ల్యాండ్ ఓనర్స్ అండ్ టు ఆల్ కస్టమరీ రైట్స్ లీగల్లీ సబ్స్టిట్యూట్. లీగల్ గా సబ్స్టిట్యూట్ ఉన్నటువంటి సాంప్రదాయానికి సంబంధించిన రైట్స్, మళ్ళీ ఈజ్మెంట్ రైట్స్, వీటన్నిటికీ లోబడి ఇవన్నీ గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ ప్రాపర్టీ, బట్ సబ్జెక్ట్ టు ది ఫాలోయింగ్ ఈజ్మెంట్ రైట్స్. మిగతా వాళ్ళకు పబ్లిక్ రైట్స్, ఈజ్మెంట్ రైట్స్, రైట్ ఆఫ్ వే అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ లోబడే గవర్నమెంట్. అంటే వాళ్ళు కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్ని, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని ఆ పర్పస్ కోసం వాళ్ళు ఉపయోగించుకున్న గవర్నమెంట్ ఏమి అనడానికి అయితే ఉండదు. సరే, ఆల్ పబ్లిక్ రోడ్స్ అండ్ స్ట్రీట్ వెస్టెడ్ ఇన్ ఎనీ లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీకి వెస్ట్ చేయబడి ఉంటాయనుకోండి రోడ్స్, స్ట్రీట్స్, ఫర్ ది పర్పసెస్ ఆఫ్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ పర్పస్ కోసం మాత్రమే, బి డీమ్ టు బి ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్. అన్ని పబ్లిక్ రోడ్లు, వీధులు అంటే లోకల్ అథారిటీ పరిధిలో ఉన్నవి, దాని కింద వెస్ట్ అయినటువంటివి. అంటే ఇప్పుడు మున్సిపాలిటీ ఉందనుకోండి, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లన్నీ అదే ఆజమాయిషీ చేస్తూ ఉంటుంది మున్సిపాలిటీ. అట్లా లోకల్ అథారిటీ అంటే మున్సిపాలిటీ, పంచాయతీ అవి అనమాట, స్థానిక సంస్థలు. వాటి కింద ఉన్నాయి కూడా ఇవి గవర్నమెంట్ ప్రాపర్టీని అని డీమ్ చేసుకోవాలి అని భావించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇన్ దిస్ సెక్షన్, హై వాటర్ మార్క్ మీన్స్ ది హైయెస్ట్ పాయింట్ రీచ్డ్ బై ఆర్డినరీ స్ప్రింగ్ టైడ్స్ అట్ ఎనీ సీజన్ ఆఫ్ ది ఇయర్. ఏ సీజన్ అయినా సరే, టైడ్స్ అంటే అలలే కదా, కావా? టైడ్స్, అవును సార్, అలలు సార్, ఫస్ట్ చదువుకున్నాం. ఇదనమాట. ఆ పాయింట్ ని, హైయెస్ట్ పాయింట్ ఎంతవరకు రీచ్ అవుతుంది దాన్ని హై వాటర్ మార్క్ అంటారు. దాని కింద ఉన్న క్రీక్స్ కూడా అని చెప్పారు. నెక్స్ట్, లెవీ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అనాథరైజ్డ్లీ ఆక్యుపైడ్. మరి అనాథరైజ్డ్ అంటే అనధికారికంగా, అక్రమం కాదు, అనాథరైజ్డ్లీ ఆక్యుపైడ్ చేసినటువంటి భూములు ఉంటాయి కదా, దానిపైన లెవీ ఆఫ్ అసెస్మెంట్. అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్ అంటే అంచనా, పన్ను మదింపు చేసి వేయడం అనమాట. ఏదైనా సరే, ఇప్పుడు మా ఇన్కమ్ ట్యాక్స్ అసెస్ చేశారంటే ఏంటి? మీకు ఇంత ఆదాయం వచ్చింది, ఇంత పన్ను మీరు పే చేయాలని లెక్క కడతారు కదా, విధిస్తారు, పన్ను విధిస్తారు, దాన్ని అసెస్మెంట్ అంటాం. అలా విధించినమాట. ఎనీ పర్సన్ హూ షల్ unauthorizedly occupy any land which is the property of government shall be liable to pay by way of assessment. వాళ్ళు అనాథరైజ్డ్ గా ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ యొక్క ప్రాపర్టీని ఆక్యుపై చేసుకుని ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ బై వే ఆఫ్ అసెస్మెంట్ పే చేయడానికి లైబుల్ అవుతారు, బాధ్యులు అవుతారు. ఏం పే చేస్తారు వాళ్ళు? ఇఫ్ ది ల్యాండ్ సో ఆక్యుపైడ్ ఫార్మ్స్ an assessed survey number or part thereof, the full assessment of such number for the whole period of its occupation or a part thereof proportionate to the area occupied as the case may be, provided that for special reasons the collector is subject to his control, the tahsildar or deputy tahsildar may impose the full assessment of such number or any lesser sum irrespective of the area occupied. దేనికి వేస్తారంట? ఇఫ్ ది ల్యాండ్ సో ఆక్యుపైడ్ ఫార్మ్స్ అండ్ అసెస్డ్ సర్వే నంబర్. అంతకుముందే ఆ పన్ను విధించబడినట్టు అసెస్ అంటే దీనికి శిస్తు అవి లెక్క కట్టుంటారు కదా, దీనికి ఎంత అని చెప్పేసి ఆ సర్వే నంబర్కి, అది అందులో వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారు అనుకోండి ఆ సర్వే నంబర్లో, అలాంటప్పుడు ఆ పార్ట్ దేరా the full assessment of such number for the Excuse whole me, period. mute all and then unmute myself, sir. ఎన్నిసార్లు అని మ్యూట్ చేస్తూ ఉంటారు ఇట్లా? ఎండ్ ఆఫ్ ది సెషన్ లో అన్మ్యూట్ చేద్దురులేండి. సారీ, ఇట్స్ ఇన్ రికార్డ్.
ది ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ సచ్ నెంబర్ ఫర్ ది హోల్ పీరియడ్, ఆ పీరియడ్కి మొత్తానికి ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ హిస్ ఆక్యుపేషన్ ఆర్ ఎ పార్ట్ దేర్ ఆఫ్ ప్రపోర్షనట్ టు ది ఏరియా ఆక్యుపైడ్. ప్రపోర్షనట్ అంటే ఇప్పుడు ఒక ఎకరాకి 10 రూపాయలు అన్నారనుకోండి, వీడు అర్ధ ఎకరా తీసుకుంటే ప్రపోర్షనట్ ఎంత కట్టబడుతుంది డబ్బులు? హాఫ్ సార్, అరెకరాకి కడుతుంది 5 రూపాయలు 50%, 5 రూపాయలు. అలా అన్నమాట. అలా ప్రపోర్షనట్ గా కానీ యాజ్ ది కేస్ మే బి, ప్రొవైడెడ్ దట్ ఫర్ స్పెషల్ రీజన్స్ ది కలెక్టర్ ఆర్ సబ్జెక్ట్ టు హిస్ కంట్రోల్, ది తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్. The Tahsildar or Deputy Tahsildar may impose the full assessment of such number or any lesser sum irrespective of the area occupied. ఒకవేళ ఇలా అనుకుంటే స్పెషల్ రీజన్స్ రాస్తూ కలెక్టర్ కానీ లేదా సబ్జెక్ట్ ఈస్ కంట్రోల్, అతని కంట్రోల్కు లోబడి తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఫుల్ అసెస్మెంట్ ఆఫ్ సచ్ నెంబర్, ఆ సర్వే నెంబర్కి ఫుల్ అసెస్మెంట్ ఎంత ఉందో అంతా కూడా విధించవచ్చు. ఆర్ ఎనీ లెసర్ సమ్, అంతకు తక్కువ కూడా విధించవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియా ఆక్యుపైడ్. అతను ఎంత ఏరియా ఆక్యుపై చేసుకున్నాడు అన్న దాంతో సంబంధం లేకుండా ఫుల్ అసెస్మెంట్ ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్కి అంతా కూడా వేయచ్చు. ఇఫ్ ది ల్యాండ్ సో ఆక్యుపైడ్ బి అన్నెసెసరీ, అలా విధించలేదనుకోండి, ఆ ల్యాండ్కి అలాంటి విధింపే లేదనుకోండి, అలా పన్ను లెక్కనే కట్టలేదనుకోండి, ది అసెస్మెంట్ ఆన్ ది ఏరియా ఆక్యుపైడ్ క్యాలిక్యులేటెడ్ ఫర్ ది సేమ్ పీరియడ్ అట్ ది రేట్ ఇంపోజ్ ఆన్ ల్యాండ్స్ ఆఫ్ సిమిలర్ క్వాలిటీ ఇన్ ది నైబర్హుడ్. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దానికి ఆనుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకి ఏ రేట్ ప్రకారం అయితే ఇంపోజ్ చేసి ఉంటారో ఆ అసెస్మెంట్ అన్నది, అంటే పన్ను విధించడం అనుకుంటుంది, అలాంటిది ఆ పీరియడ్కి క్యాల్కులేట్ ఫర్ ది సేమ్ పీరియడ్ అని చెప్పేసి అట్ ది రేట్ ఇంపోజ్ ఆన్ ల్యాండ్స్ ఆఫ్ సిమిలర్ క్వాలిటీ. అలాంటి క్వాలిటీ ఉన్నటువంటి భూములకి, చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకి ఎంత విధించేవారో ఆ రేటు ప్రకారమే విధిస్తారు. లేదా ఆర్ అట్ ది హైయెస్ట్ డ్రై ఆర్ వెట్ రేట్ ఆఫ్ ది విలేజ్, ఆ గ్రామానికి సంబంధించి డ్రై ల్యాండ్ వెట్ ల్యాండ్కి ఎంత పన్ను అయితే వేయగలుగుతారో ఆ రేట్ ప్రకారం యాజ్ ది కేస్ ఉంది, ఎట్లా అనుకుంటే అట్లా. ఆర్ వెన్ no such rates exist in such manner as may be prescribed in rules or orders under section 8. అలా లేదనుకోండి, అలా ఏ రేటు లేని పక్షంలో సెక్షన్ 8లో చెప్పినటువంటి ప్రకారంగా ప్రిస్క్రైబ్ చేయన రూల్స్ లేదా ఆర్డర్స్ ప్రకారం ఆ పద్ధతిలో దానికి అసెస్మెంట్ అనేది విధించాలి. ప్రొవైడెడ్ దట్ పేమెంట్ ఆఫ్ అసెస్మెంట్ అండర్ దిస్ సెక్షన్ షాల్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ ఆక్యుపెన్సీ. మరి పన్ను కట్టాను కదా, నేను రైట్ ఆఫ్ ఆక్యుపెన్సీ నాకు వస్తుందని మీరు కోర్టుకు వెళ్ళడానికి అయితే ఉండేది లేదనమాట. క్లెయిమ్ చేయవద్దు, రైట్ ఆఫ్ ఆక్యుపెన్సీ నాకు ఉందని చెప్పేసి క్లెయిమ్ చేసేందుకైతే అవకాశం లేదు. పేమెంట్ ఆఫ్ అసెస్మెంట్ చేస్తున్నాం కాబట్టి మాకు రైట్ ఆఫ్ ఆక్యుపెన్సీ ఉందని అడగడానికి అయితే లేదు, అలాంటి హక్కులు కన్ఫర్ కావు అనమాట. ఎక్స్ప్లెనేషన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సబ్సెక్షన్, ఆక్యుపేషన్ ఫర్ అన్ ఇన్కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ఎ ఫసలీ మే బి డీమ్డ్ టు బి ఆక్యుపేషన్ ఫర్ ఏ హోల్ ఫసలీ. ఎంతనా ఉండండి ఆ ఫస్ట్ ఇయర్లో. ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ స్టార్ట్స్ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఫస్ట్లీ ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది? మార్చ్ 1 సార్. ఇంకోసారి చెప్పండి సార్, ఇంకా ఎవరైనా? హలో, జూన్, మేబీ జూన్ సార్. ఫస్ట్ ఇయర్ స్టార్ట్స్ ఎప్పుడవుతుందమ్మా? జూలై? ఎప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా? ఏప్రిల్ 1 కదా సార్, మార్చ్ ఎండ్ ఏప్రిల్ 1. జూలై టు జూన్. ఫస్ట్ ఇయర్ వచ్చేసి ఫస్ట్ జూలై అని ప్రతి సంవత్సరము ఫస్ట్ జూలై అది స్టార్ట్ అవుతుంది. జూలై 1 స్టార్ట్ అవుతుంది, తెలుసా మీకు? ఫస్ట్ ఇయర్ అంటారు. ఫస్ట్ ఇయర్ అంటే అసలు ఫస్ట్ ఇయర్ అనేది ఉర్దూ వర్డ్. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పదం నుంచి వచ్చి ఉంటుంది? ఫసల్ అనే వర్డ్ నుంచి సార్. ఫసల్ అనే వర్డ్ నుంచి వచ్చి ఉంటుంది. ఆ ఫసల్ అంటే ధాన్యాలు కాబట్టి ధాన్యం పండించేటువంటి దీని గురించి వస్తుంది అన్నమాట. అది సార్ ఫస్ట్ ఇయర్ కౌంటింగ్ 1391 సార్, అది 591 అమ్మా. 591.
ఇఫ్ యూ డిడక్ట్ ది ప్రజెంట్ ఇయర్ 591 వచ్చేసి మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇయర్ నుంచి 591 తీసేస్తే మీకు ఫస్ట్ ఇయర్ వస్తుంది. తీసేసి చూడండి ఒకసారి. ఫైవ్ 590 కదా సార్, 591. 591 అమ్మా. సార్ 591 ఎందుకు వచ్చింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? దానికి దీనికి 591 ఎందుకు వచ్చింది కదమ్మా, దానికి దీనికి తేడాను 591 అంటాం అంతవరకే. ఆ డిఫరెన్స్ ఉంటుంది, అన్ని సంవత్సరాలు డిఫరెన్స్ ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్. ఇది మనం ఇది ఉంటుంది, గ్రిగేరియన్ క్యాలెండర్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఎప్పుడైనా సరే మీకు ఫస్ట్ ఇయరే రాసుంటారు రెవెన్యూ రికార్డులో 1439, 1440 అట్లా రాసుంటారు. 433 అవునమ్మా, అది కరెక్ట్. అది ఫస్ట్ ఇయర్ అంటారు. అది రెవెన్యూ రికార్డులో అలాగే రాస్తారు, ఫస్ట్ ఇయర్ రాసి అలాగే రాస్తారు. ఆ క్యాల్కులేషన్ మీకు గుర్తుంటే చాలు. దాన్ని బట్టి మీరు ఇప్పుడు 1433 ఉంది కదా, దానికి 591 కలిపారనుకోండి, అప్పుడు 2024 వస్తుంది. అలా అన్నమాట. అలాగే మీకు ఎన్ని సీజన్లు ఉంటాయి, పంటలు ఎన్ని రకాలు ఉంటాయి? 2 types సార్. ఖరీఫ్, రబీ ఉంటాయి. అది కూడా తెలుసుకోండి మీరు. అది పర్టికులర్ ఇయర్, ఒక ఇయర్లో 2 భాగాలు చూసుకుంటారు. ఈ పంటలు ఇలా విత్తనం విత్తారు. దాన్ని ఒకటి వింటర్ సీజన్కి, ఒకటి దీనికి అని చెప్పేసి ఉంటుంది. రబీ క్రాప్స్ వచ్చేసి బనానా, క్యాబేజ్, గోధుమలు, బార్లీ అవన్నీ అట్లాంటివన్నీ పండిస్తారు. క్యాబేజ్. ఖరీఫ్లో వచ్చేసి ఏమంటారు, ఆటం అంటారు, ఆకురాలే కాలం అంటారు. దాన్ని ఋతువులు ఉంటాయి కదా, ఆ ఋతువులు వేస్తారు. దాంట్లో ధాన్యాలన్నీ వేస్తారు. మొక్కజొన్న, వరి పంటలు, మిల్లెట్స్ ఇవన్నీ వేస్తారు. దానికి సర్టన్ పీరియడ్ ఉంటుంది. ఈ నెలలో ఇస్తారు, అది 3 నెలలకు 4 నెలలకు క్రాప్ వచ్చేస్తుంది చేతికి. ఆ కోత అప్పుడు ఉంటుంది అన్నమాట. అది ఇది అతను ఎంతకాలం పాటు ఉన్నా సరే ఆ ఫసల్ ఇయర్లో మొత్తం ఫసలికి అతనికి విధిస్తారు. అయిందా? ఫర్ ది పర్పస్ ఆఫ్ దిస్ సబ్సెక్షన్, ఆక్యుపేషన్ ఫర్ అన్ ఇన్కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ఎ ఫసలీ, అంటే ఇంకా మిగిలింది అనుకోండి, ఒక ఫసల్ ఇయర్లో అతను ఒక 3 నెలలే ఉన్నాడు అనుకోండి, కానీ దీనికి మటుకు మేబీ డీమ్డ్ టు బి ఆక్యుపేషన్ ఫర్ ది హోల్ ఫసలీ. ఆ సంవత్సరానికి అంతా అతను ఆక్యుపేషన్ లో ఉన్నట్లుగానే భావించుకోవాలంట. అది నెక్స్ట్. ఇన్ ది కేస్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ ఆర్డినరీ గ్రాంటెడ్ ఆన్ లీజ్ ఆర్ లైసెన్స్, in the case of any class of land which is ordinarily granted on lease or license, the government may levy, in addition to the assessment imposed under subsection 1, a further sum equivalent to the annual rent or fee which would normally be realizable thereon. ఇది వచ్చేసి ఎనీ క్లాస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ ఆర్డినరీ గ్రాంటెడ్ ఆన్ లీజ్ ఆర్ లైసెన్స్. ఈ భూమి విషయంలో క్లాస్ ఆఫ్ ల్యాండ్ అంటే తెలుసు కదా, ఎన్ని రకాల భూములు ఉంటాయో ఐడియా ఉందో ఎవరికైనా? డ్రై ల్యాండ్ అండ్ వెట్ ల్యాండ్. మాగాని, మెట్ట, మాగాని ఉంటది. ఇంకా కొన్ని భూములు ఉంటాయి, ఇంకా రకాలు ఉన్నాయి. మీరు రెవెన్యూ దాంట్లోకి వెళ్తే ఆ టర్మినాలజీలో అవన్నీ అందులో ఉంటాయి. అయ్యాయి. ఎనీ క్లాస్ ఆఫ్ ల్యాండ్ విచ్ ఈస్ ఆర్డినరీ గ్రాంటెడ్ ఆన్ లీజ్ ఆర్ లైసెన్స్, లీజ్ కానీ లైసెన్స్ కానీ ఇచ్చినటువంటి ఆ భూముల విషయంలో అయితే గవర్నమెంట్ ఈ ఇంపోజిషన్ కి, అంటే అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ కు విధించేటువంటి అసెస్మెంట్ కి అడిషన్ గా, in addition to the assessment imposed under subsection 1, a further sum equivalent to the annual rent, వార్షిక అద్దె లేదా ఫీజు, దానికి రుసుము ఉంటుంది, which would be normally be realized, అంటే ఆ భూములపైన ఎంత వార్షిక అద్దె లేదా రుసుము వసూలు చేసేవారు దానికి సమానమైనటువంటి మొత్తాన్ని కూడా వేయొచ్చు అనమాట, ఇంపోజ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, కంక్లూజివ్నెస్ ఆఫ్ డెసిషన్ యాజ్ టు అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్. The decision as to the rate or amount of assessment, rent or fee payable under subsection 3 shall be recorded in writing and shall not be questioned in any civil court. ఇంకా ఈ విషయంలో వాళ్ళు ఫిక్స్ చేసింది రేట్, అంత మనం నోరు మూసుకొని కట్టాల్సింది తప్ప దీనిపైన వేరే క్వశ్చన్ చేయడానికి అయితే లేదు. సివిల్ కోర్టులో క్వశ్చన్ చేయడానికి అయితే లేదు అని చెప్తున్నారు.
ఆ డెసిషన్ ఏదైతే ఇంత అవుతుంది మీకు అసెస్మెంట్, రెంట్, ఫీజు అని వాళ్ళు డిసైడ్ చేశారనుకోండి, డెసిషన్ ఆ కలెక్టర్ కానీ, తహసీల్దార్ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, అదే ఫైనల్ అనమాట. ఇంకా అంతకు మించి మనం ఎక్కడికి కోర్టుకి అయితే వెళ్ళడానికైతే సివిల్ కోర్టుకి ఉండదు. సరే, విధించారు, పన్ను అయితే విధించారు అంటే అసెస్మెంట్ చేశారు దానిపైన. అప్పుడు వాడి అక్కడ ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి వాడి బాధ్యత ఏముంది అన్నది లైబిలిటీ ఆఫ్ పర్సన్ అన్ఆథరైజ్డ్లీ ఆక్యుపై ల్యాండ్ టు పెనాల్టీ ఆఫ్టర్ నోటీస్ ఇచ్చిన తర్వాత అతని బాధ్యత ఏంటి, ఏం చేయాలి అతను? ఎనీ పర్సన్ లైబుల్ టు పే అసెస్మెంట్ అండర్ సెక్షన్ 3 కింద వానికి పన్ను విధించారు కదా, అది అసెస్మెంట్. దానికి అది పే చేయడానికి ఎవరైతే బాధ్యత కలిగి ఉంటారో, లైబుల్ అయిపోయి ఉంటారో, షల్ ఆల్సో లైబుల్ అట్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది కలెక్టర్ ఆర్ సబ్జెక్ట్ టు హిస్ కంట్రోల్ ది తహసీల్దార్ ఆర్ డిస్ట్రిక్ట్ తహసీల్దార్ టు పే అండ్ అడిషన్ బై వే ఆఫ్ పెనాల్టీ. ఇది పెనాల్టీ వచ్చేసి దానికి మామూలుగా అసెస్మెంట్, పెనాల్టీ అంటే అపరాధ రుసుము కదా, పే చేయకపోతే వేసేది సార్. అది ఇఫ్ ది ల్యాండ్ బి అన్ అసెస్డ్ ల్యాండ్ ఎ సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్. ఇఫ్ ది ల్యాండ్ బి అన్ అసెస్డ్ ల్యాండ్ అంటే ఆ సర్వే నంబర్లు రెండు రకాలు అనుకున్నాం, అసెస్డ్ సర్వే నంబరు, అసెస్ కానటువంటి సర్వే నంబర్ అనుకున్నాం కదా. ఇఫ్ ది ల్యాండ్ బి అన్ అసెస్డ్ ల్యాండ్ ఎ సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్ ఆర్ వెన్ 10 times the assessment payable for 1 year under section 3 exceeds 5 rupees, a sum not exceeding 10 times such assessment, provided that no penalty shall ordinarily be imposed in respect of the unauthorized occupation of such land for any period not exceeding 1 year. ఏమన్నారు? సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్, లేదా మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తే బాగా అర్థమవుతుంది. ఆర్ when 10 times the assessment payable for 1 year under section 3 exceeds 5 rupees, a sum not exceeding 10 times such assessment, provided that no penalty shall ordinarily be imposed in respect of the unauthorized occupation of such land for any period not exceeding 1 year. ఒక్క నిమిషం ఆగుదాము. ఒకవేళ ల్యాండ్ అసెస్మెంట్ చేయబడి ఉన్నదైతే, అసెస్డ్ ల్యాండ్ విషయంలో అయితే 5 రూపీస్ మించకుండా, ఎ సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్ అన్నారు. అయిందా? సార్, ఎ సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్ అన్నారు. లేదా ఆర్ when 10 times the assessment payable for 1 year under section 3 exceeds 5 rupees. ఇప్పుడు వచ్చేసి 10 times అసెస్మెంట్, ఒక సంవత్సరానికి 10 times ఆఫ్ అసెస్మెంట్ 5 రూపీస్ మించిపోయింది. 5 రూపీస్ మించిపోయింది అంటే మనకు అర్థం ఏంటి? ఒక నిమిషం. వన్ ఇయర్కి 60 పైసలు అనుకోండి అసెస్మెంట్. 10 times ఎంత అవుతుంది? 6 రూపీస్ సార్. 6 రూపీస్ కదా, 60 పైసలు అయితే 6 రూపీస్ అవుతుంది. ఇది ఎక్సీడ్స్ 5 రూపీసే కదా, 5 రూపాయలు మించిపోయింది కదా. ఎస్ సార్. మించిపోయిందా లేదా? మించింది సార్. టైమ్స్ ది అసెస్మెంట్ పేయబుల్ ఫర్ 1 year అండర్ సెక్షన్ 3 కింద పే చేయాల్సిన అసెస్మెంట్ కి 10 times వచ్చేసి 5 రూపీస్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ. 1 year కి 60 పైసలు వేసాను. ఎంత అయింది? ఇది 6 రూపాయలు అవుతుంది. 6 రూపాయలు అంటే 5 రూపాయల కంటే ఎక్కువే కాబట్టి అప్పుడు ఎంత విధించాలా? ఎంత విధించాలా? 6 రూపాయలే. ఏ సమ్ నాట్ ఎక్సీడింగ్ 10 times సచ్ అసెస్మెంట్, ఇంతే కదా.
అవును సార్. అన్నమాట. మామూలుగా అయితే 5 రూపాయలు లేదా when 10 times the assessment payable for 1 year under section 3 exceeds 5 rupees, 5 రూపీస్ కంటే మించింది అనుకోండి, 10 టైమ్స్ లెక్క కడితే 5 రూపీస్ మించిపోయింది అనుకోండి, ఆ 5 రూపీస్ మించిపోయి ఎంత అవుతుందో ఆ 10 టైమ్స్ ఎంత అవుతుందో అంతకు మించి వేయడానికి అయితే లేదు. ఇది ఒకవేళ ఇచ్చింది అనుకోండి 80 పైసలు అనుకోండి, 8 రూపాయలు అవుతుంది. 8 రూపాయలు మించి వేయడానికి అయితే ఉండదు అనమాట. అది ఇది ఎక్సిడ్ 10 టైమ్స్ లెక్క కడితే 5 రూపాయలు మించితే మటుకి ఆ ఈ 10 టైమ్స్ ఎంత అవుతుందో అంత డబ్బులే దానికి వేయాలన్నమాట. తర్వాత వచ్చేసి ప్రొవిజన్ ఇచ్చారు. ప్రొవైడ్ దట్ నో పెనాల్టీ షల్ ఆర్డినరీ బి ఇంపోజ్. ఇది పెనాల్టీ నేను చెప్తున్నది, అసెస్మెంట్ కాదు. పెనాల్టీ అపరాధ రుసుము విధించడం అలా విధిస్తారు. 10 టైమ్స్ వచ్చేసి ఆ అసెస్మెంట్ ఏదైతే అసెస్మెంట్ వేరే, పెనాల్టీ వేరే. అసెస్మెంట్ అన్నది 60 విషయాలు ఉంది అనుకోండి సంవత్సరానికి, అది 10 రెట్లు ఎక్కువ వేస్తే ఇంటూ 10 వేస్తే 6 రూపాయలు అవుతుంది. అది 5 రూపాయల కంటే ఎక్కువ ఉంది కాబట్టి 6 రూపాయలే విధించాలి. 6 రూపాయల కంటే ఎక్కువ వేయడానికి అయితే లేదు అంటున్నారు. ప్రావిజన్ ఇచ్చారు. ప్రొవైడెడ్ దట్ నో పెనాల్టీ షల్ ఆర్డినరీ బి ఇంపోజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఫార్ ఎనీ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. నాట్ ఎక్సీడింగ్ 1 year కంటే తక్కువకు వేయడానికి అయితే లేదట. ఖచ్చితంగా ఇయర్ లేదా అంతకు మించి ఎక్కువ వేయాలన్నమాట. ఇఫ్ ది ల్యాండ్ బి అన్అసెస్డ్ సమ్ నాట్ ఎక్సీడింగ్, ఇది మీకు అర్థమైంది కదా ప్రొవిజో? ఏమర్థమైందమ్మా? ఇప్పుడు అసెస్మెంట్ ల్యాండ్, ఒక ల్యాండ్ యొక్క అసెస్మెంట్ 50 పైసా అనుకోండి 1 year కి. సో దాని మీద వేసే పెనాల్టీ ఎలా ఉండాలంటే 10 టైమ్స్ ఎక్కువ ఉండాలి, కానీ దానికంటే ఎక్కువ వేయకూడదు. అక్కడమ్మా మామూలుగా అయితే నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్, సమ్ నాట్ ఎక్సీడింగ్ 5 రూపీస్ అలా రాశారు. 5 రూపాయలు మించి పెనాల్టీ వేయకూడదట. సరే, ఒకవేళ వెన్ 10 టైమ్స్ ఆఫ్ ది అసెస్మెంట్, ఆ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ ని 10 మనం లెక్క కడితే పేబుల్ ఫర్ 1 year, సంవత్సరానికి కట్టాల్సినటువంటి అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో 10 టైమ్స్ క్యాల్కులేట్ చేసాం అనుకోండి, అది ఇఫ్ ఇట్ ఎక్సీడ్స్ 5 రూపీస్, అది 5 రూపాయలు మించిపోయింది అనుకోండి, సమ్ నాట్ ఎక్సీడింగ్ 10 టైమ్స్, అలా 10 టైమ్స్ లెక్క కట్టగా ఎంత వచ్చిందో అంతకు మించి అయితే వేయడానికి లేదు. అయిందా? ప్రొవిజన్ ఏమిచ్చారు? దట్ నో పెనాల్టీ షల్ ఆర్డినరీ బి ఇంపోజ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ సచ్ ల్యాండ్ ఫార్ ఎనీ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అంటే అర్థం ఏంటి? 1 year కన్నా ఎక్కువ పెనాల్టీ వేయకూడదు సార్. ఇప్పుడు నేను 6 నెలలు ఆక్యుపేషన్ లో ఉన్నా అనుకోండి, నాకు పెనాల్టీ వేస్తారా? వేయరు. ఏం వేస్తారు? నాతో ఏం కట్టించుకుంటారు? నేను 6 నెలలే ఉన్నానప్ప, ఎంత కట్టించుకుంటారు వాళ్ళు డబ్బులు? ఎన్ని నెలలకు కట్టించుకుంటారు? ఇక్కడ ఇది ఆక్యుపేషన్ ఫర్ అన్ ఇన్కంప్లీట్ పోర్షన్ ఆఫ్ ఎ ఫసిలిటీ మే బి డీమ్డ్ టు బి ఆక్యుపేషన్ ఫర్ ఏ హోల్ ఫసిలిటీ. మొత్తం సంవత్సరానికల్లా కట్టించుకుంటారని చదువుకున్నాం. అందువల్ల ఇక్కడ ఏమన్నారు, 1 year మించితేనే పెనాల్టీ వేయాలా, 1 year లోపల ఉంటే మనకి పెనాల్టీ అవసరం లేదు అని చెప్పేసి మామూలుగా విధించకూడదు. నో పెనాల్టీ షల్ ఆర్డినరీ బి ఇంపోజ్ అండి. ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ లో ఇంపోజ్ చేయించాము. ఇఫ్ ది ల్యాండ్ టు బి అన్అసెస్డ్, సరే దాని మీద ఆ ల్యాండ్ పైన, ఆ ల్యాండ్ సర్వే నెంబర్ పైన అన్అసెస్డ్ అంటే దానిపైన పన్ను ఈ రేట్లో ఉండాలా అని చెప్పేసి దానికి పన్ను అయితే విధించలేదు అనుకోండి, అలాంటప్పుడు సమ్ నాట్ ఎక్సీడింగ్ 10 రూపీస్, 10 రూపాయలు మించకుండా అన్నది ఒకటి అయిందా? అదొకటి. ఆర్ వెన్ 20 టైమ్స్ ది అసెస్మెంట్ పేబుల్ ఫర్ 1 year అండర్ సెక్షన్ 3 ఎక్సీడ్స్ 10 రూపీస్, అలా 10 రూపీస్ మించింది అనుకోండి, పైన అయితే 10 టైమ్స్ ఇచ్చారు, ఇది 20 టైమ్స్ అన్నది 10 రూపాయలు మించి వెళ్ళింది అనుకోండి, అప్పుడు సమ్ నాట్ ఎక్సీడింగ్ 20 టైమ్స్ ఆఫ్ సచ్ అసెస్మెంట్
పెనాల్టీ విధించాలంట, అపరాధ రుసుము విధించాలి అని చెప్పేసి మనకు సెక్షన్ 5 చెప్తా ఉంది. నెక్స్ట్ 6, liability of person unauthorizedly occupying land to summary eviction, forfeiture of crops, etc. Any person unauthorizedly occupying any land for which he is liable to pay assessment under section 3 may be summarily evicted by the collector, tahsildar, deputy tahsildar, and any crop or other product raised on the land shall be liable to forfeiture, and any building or other construction erected or anything deposited thereon shall also, if not removed by him after such written notice as the collector, tahsildar, deputy tahsildar may deem reasonable, be liable to forfeiture. అనాథరైజ్డ్గా ఆక్యుపై చేసుకున్నటువంటి ఇది ఉంది, ఆక్యుపై చేసుకున్నాడు ల్యాండ్. అలా ఆక్యుపై చేసుకున్నప్పుడు అతని ఆక్యుపైర్ ఏమయ్యాడు, హీఈస్ లయబుల్ టు పే అసెస్మెంట్ అండ్ సెక్షన్ 3. అతను ఈ సెక్షన్ 3 కింద అసెస్మెంట్ పే చేయాల్సిన బాధ్యత అయితే కలిగి ఉన్నాడు, లయబుల్ అనమాట. అతన్ని మేబీ సమ్మర్లీ ఎవిక్టెడ్ బై ది కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్. అతను దాంట్లోంచి బయటికి ఎవిక్ట్ కూడా చేయొచ్చు అనమాట, వాళ్ళు చేయొచ్చు. అండ్ ఎనీ క్రాప్ అదర్ ప్రొడక్ట్ రైజ్ ఆన్ ది ల్యాండ్ షల్ బి లయబుల్ ఫర్ ఫోర్ఫీచర్. ఈ ఏదైతే అక్కడ పండించారో క్రాప్ లేదా ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానిపైన, ఆ ల్యాండ్ పైన దాన్ని ఫోర్ఫీట్ కూడా చేయొచ్చు, జప్తు చేయొచ్చు. తర్వాత అండ్ ఎనీ బిల్డింగ్ ఆర్ అదర్ కన్స్ట్రక్షన్ ఎరెక్టెడ్ ఆర్ ఎనీథింగ్ డిపాజిట్ దేర్ ఆన్ shall also, if not removed by him after such written notice as the collector, tahsildar, deputy tahsildar deemed reasonable, be liable to forfeiture. అలా కట్టినటువంటి ఏ భవనమైనా సరే, బిల్డింగ్ అయినా సరే, లేదు ఆ భూమి పైన ఏదైనా డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి, అంటే పంట అయినా సరే కుప్పలుగా పోసి కలెక్ట్ చేసి పెట్టుంటారు అనుకోండి, అదైనా సరే, ఇది నువ్వు తీసేయపా అని చెప్పినా సరే తీసేయలేదనుకోండి, అప్పుడు అది కూడా ఫోర్ఫీట్ చేస్తారు, జప్తు చేస్తారు. Forfeitures under this section shall be adjudged by the collector, tahsildar or deputy tahsildar, and any property so forfeited shall be disposed of as the collector, tahsildar or deputy tahsildar may direct. దీన్ని ఈ ఫోర్ఫీట్, ఈ జప్తు చేయడం అనేది ఎవరు డిసైడ్ చేస్తారు, అడ్జడ్జ్ చేస్తారంటే, ఎవరు నిర్ణయిస్తారంటే కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్. అలా ఫోర్ఫీట్ చేయమన్న ప్రాపర్టీ వచ్చేసి షాల్ బి డిస్పోజ్డ్ ఆఫ్. అది ఎలా డిస్పోజ్ చేస్తారు అంటే అమ్మడం కానీ వేరే రకంగా చేయడం కానీ ఎలా చేస్తారంటే యాజ్ ది కలెక్టర్, తహసీల్దార్ ఆర్ డిప్యూటీ తహసీల్దార్ మే డైరెక్ట్. వాళ్ళు డైరెక్ట్ చేసిన విధంగా ఆ ప్రాపర్టీని డిస్పోజ్ చేయడం అంటూ జరుగుతుంది. సరే, మోడ్ ఆఫ్ ఎవిక్షన్. మళ్ళీ ఎవిక్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నాం కదా, అనాథరైజ్డ్ ఆక్యుపైయర్ని ఎవిక్ట్ చేయొచ్చు సమ్మర్లీ, అంటే వెంటనే ఇంకా వేరే ఇది లేకుండా బయటికి ఎవిక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ ఆ ఎవిక్ట్ చేయడానికి కూడా ఒక పద్ధతి అంటూ ఇచ్చారు, మోడ్ ఆఫ్ ఎవిక్షన్. An eviction under this section, ఈ సెక్షన్ కింద eviction shall be made in the following manner. ఈ కింది చెప్పున్న పద్ధతిలో చేయాలట. Namely, by serving a notice in the manner provided in section 7 on the person reputed to be in occupation or his agent, requiring him within such time as the collector, tahsildar, deputy may deem reasonable after receipt of the said notice to vacate the land. సరే, ఒక నోటీస్ అయితే సర్వ్ చేయాలి. సెక్షన్ 7 కింద వచ్చేసి ఒక నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? ఆన్ ది పర్సన్ రిప్యూటెడ్ టు బి ఇన్ ఆక్యుపేషన్. ఎవరైతే ఆక్యుపేషన్ లో ఉంటున్నారు అని చెప్పేసి ఇదైతే ఉందో వాళ్ళపైన, లేదు ఆర్ ఇస్ ఏజెంట్, అతని ఏజెంట్ పైన. ఎందుకు ఇవ్వాలి అంటే రిక్వైరింగ్ హిమ్ వితిన్ సచ్ టైం, ఈ టైం లోపల, వితిన్ సచ్ టైం అంటే ఎంత టైం చెప్తే ఆ టైం లోపల, రిక్వైరింగ్ హిమ్ యాజ్ ది కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ మే డీమ్ రీజనబుల్, వాళ్ళు ఎంత అవసరం అనుకుంటే అంత ఇస్తారు అంత టైం, ఈ టైం లోపల. ఎప్పటి నుంచి అంటే ఆఫ్టర్ రిసీట్ ఆఫ్ ది సెట్ నోటీస్, ఆ నోటీస్ ముట్టిన ఇన్ని రోజుల లోపల అతన్ని ఇది చేయమని అడుగుతారు. ఏం చేయమని? టు వెకేట్ ది ల్యాండ్, ఆ భూమి ఖాళీ చేయండి, మీరు ఎదురు వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు. అండ్ ఇఫ్ సచ్ నోటీస్ ఇస్ నాట్ ఒబేడ్, ఆ నోటీస్ వీళ్ళు కలెక్టర్ వాళ్ళు ఇచ్చినా కూడా ఆ నోటీస్ని వాళ్ళు ఒబే చేయలేదనుకోండి, అంటే ఖాళీ చేయలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బై రిమూవింగ్ ఆర్ డిప్యూటింగ్ ఎ సబార్డినేట్ టు రిమూవ్ ఎనీ పర్సన్ హూ మే రిఫ్యూజ్ టు వెకేట్ దిస్ ల్యాండ్. అలా నేను వెకేట్ చేసేదానికి నిరాకరిస్తున్నాను అన్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తిని రిమూవ్ చేయడానికి కోసము
వాళ్ళే చేయొచ్చు, లేదా బై డిప్యూటింగ్ సబార్డినేట్ టు రిమూవ్ ఎనీ పర్సన్. వాళ్ళ కింద పనిచేసేటువంటి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ కింద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళని డిప్యూట్ చేసి అతన్ని తోసేసే, బయటికి రిమూవ్ చేసే అని చెప్పొచ్చు వాళ్ళు. అండ్ ఇఫ్ ది ఆఫీసర్ రిమూవింగ్ ఎనీ సచ్ పర్సన్ షెల్ బి రెసిస్టెడ్ ఆర్ అబ్స్ట్రక్షన్ బై ఎనీ పర్సన్. వాళ్ళు ఆఫీసర్ వెళ్తాడు, కలెక్టర్ గారు చెప్పారు మీ భూమిలోంచి వెళ్ళిపో అని చెప్పాడు అనుకోండి, అప్పుడు వాడిని రెసిస్ట్ కానీ అబ్స్ట్రక్ట్ కానీ ఎవరైనా ఏ పర్సన్ అయినా చేశారనుకోండి, అప్పుడు ది కలెక్టర్ షల్ హోల్డ్ ఎ సమ్మరీ ఎంక్వైరీ ఇంటూ ది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్. ఆ కేసు యొక్క విషయాల్లోకి సమ్మరీ ఎంక్వైరీ చేసి, అండ్ ఇఫ్ సాటిస్ఫైడ్ దట్ ది రెసిస్టెన్స్ ఆర్ అబ్స్ట్రక్షన్ వాస్ వితౌట్ ఎనీ జస్ట్ కాజ్, సరైన కారణం లేకుండా అడ్డుపడ్డాడు, రెసిస్ట్ చేశాడు, అడ్డుకున్నాడు అని ఆయన కలెక్టర్ గారికి అనిపిస్తే ఆయన ఏం చేస్తాడు, అండ్ దట్ సచ్ రెసిస్టెన్స్ ఆర్ అబ్స్ట్రక్షన్ షల్ కంటిన్యూ, ఇది ఇలాగే కంటిన్యూ అవుతుంది అని అనిపించినప్పుడు మే ఇష్యూ ఎ వారెంట్ ఫర్ ది అరెస్ట్ ఆఫ్ ది సెడ్ పర్సన్. ఎవరైతే అబ్స్ట్రక్ట్ చేసి రెసిస్ట్ చేస్తున్నాడో ఆ పర్సన్ యొక్క అరెస్ట్ కోసం కలెక్టర్ గారు వారెంట్ అయితే ఇష్యూ చేసి, అండ్ ఆన్ హిస్ అపియరెన్స్ కమిట్ హిమ్ టు ది క్లోజ్ కస్టడీ ఇన్ ది ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ ఆర్ of any Tahsildar or Deputy Tahsildar for such period not exceeding 30 days as may be necessary to prevent the continuance of obstruction or resistance. అది వాడికి వారెంట్ ఆఫ్ అరెస్ట్ ఇష్యూ చేసి, అండ్ ఆన్ హిస్ అపియరెన్స్ అతను తీసుకుని వచ్చి ఆయన నిలబెడతారు కదా, నిలబెట్టినప్పుడు కమిట్ ఇన్ టు క్లోజ్ కస్టడీ అంటే అతన్ని క్లోజ్ దాంట్లో కూర్చోబెడతారు. ఎక్కడ? ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ ఆర్ ఆఫ్ ఎనీ తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, అక్కడే కూర్చోబెడతారు. జైలు క్యాంప్ పంపించలేదు, ఇంకా ఇక్కడ పెట్టారు. ఎంతకాలం పాటు? ఫర్ సచ్ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 30 days, 30 రోజులు మించకుండా, యాజ్ మే బి నెసరీ టు ప్రివెంట్ ది కంటిన్యూన్స్ ఆఫ్ సచ్ అబ్స్ట్రక్షన్ ఆర్ రెసిస్టెన్స్. మళ్ళీ వదిలేస్తే మళ్ళీ అడ్డుకుంటాడు వీడు అని అనుకున్న వాడిని నిరోధించడానికి కోసం ఎంత టైం అయితే అంత అవసరం, మొత్తం మీద 30 రోజులు అయితే మించకుండా అని క్లోజ్ కస్టడీలో పెట్టచ్చు. కలెక్టర్ ఆఫీస్లో కానీ, తహసీల్దార్ ఆఫీస్లో కానీ, డిప్యూటీ తహసీల్దార్ ఆఫీస్లో. ఆర్ లేదంటే మే సెండ్ హిమ్ విత్ వారెంట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది షెడ్యూల్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఇన్ ది సివిల్ జైల్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఫర్ ది లైక్లీ. షెడ్యూల్ ఇచ్చేసి ఇంతకాలం పాటు వీడిని సివిల్ జైల్లో పెట్టుకోండి అని చెప్పేసి ఆ సివిల్ జైలుకి వారెంట్ ఇచ్చి పంపించవచ్చు. Provided that no person so committed or imprisoned under this section shall be liable to be prosecuted under section 183, 186, 188 of the Indian Penal Code in respect of the same facts. మరి మామూలుగా అయితే పబ్లిక్ సర్వెంట్ ప్రమోట్ చేసిన ఆర్డర్ను ఉల్లంఘించడం కానీ ఇవన్నీ చేయడానికి నేరాలని చెప్పేసి మనకు 172 నుంచి 180 వరకు ఉన్నాయి మా ఐపీసీలో. అలాంటి దానికి అయితే కేసు అయితే పెట్టొద్దు అన్నారు. ఇక్కడ అడ్డుకున్నందుకు గాను కేసు అయితే పెట్టొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇట్లా ప్రొవైడెడ్ దట్ నో పర్సన్ సో కమిటెడ్ ఆర్ ఇంప్రిజన్ దిస్ సెక్షన్, ఈ సెక్షన్ కింద క్లోజ్ కస్టడీ కమిట్ చేయబడని సివిల్ జైలుకు పంపబడిన వ్యక్తి పైన కానీ కేసు అయితే పెట్టద్దు. షెల్ బి నో పర్సన్ షెల్ బి లయబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ సెక్షన్ 183, 186 ఐపీసీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సేమ్ ఫ్యాక్ట్. అదే విషయాలకు సంబంధించి అతని పైన కేసు అయితే పెట్టొద్దు, ప్రాసిక్యూషన్ అయితే చేయొద్దు అని చెప్తున్నారు. Any person who unauthorizedly re-enters and occupies any land from which he was evicted under this section, ఈ సెక్షన్ కింద బయటకైతే తోసేశారు, ఎవిక్ట్ చేశారని, ఆడు మళ్ళీ వచ్చి రీఎంటర్ అయ్యాడు, అప్పుడు షల్ బి పనిష్డ్ విత్ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ విచ్ మే ఎక్స్టెండ్ 6 months, 6 నెలల వరకు పొడిగించవచ్చు, ఆర్ విత్ ఫైన్ విచ్ మే ఎక్స్టెండ్ 1000 rupees ఆర్ విత్ బోత్. ఈ రకంగా అయితే అతనికి ఇంప్రిజన్మెంట్ విధించవచ్చు అంటారు. అది మళ్ళీ రీఎంటర్ అయితే. నెక్స్ట్ 7 అంటే ప్రయర్ నోటీస్. ప్రయర్ నోటీస్ అంటే ఇక్కడ అనుకున్నాం కదా మనం, బై సర్వింగ్ ఏ నోటీస్ ఇన్ ది మేనర్ ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్ 7 అని పైన అనుకున్నాం కదా, అనుకున్నామా? ఇది దీని గురించి చెప్తాను ఇక్కడ. బిఫోర్ టేకింగ్ ప్రొసీడింగ్స్ అండర్ సెక్షన్ 5 ఆర్ సెక్షన్ 6, 5 సెక్షన్ 6 సెక్షన్ కింద ప్రొసీడింగ్ తీసుకునే ముందు ది కలెక్టర్, తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, అది కేసు మేబీ షెల్ కాజ్ టు బి సర్వ్డ్, అతని పైన ఇది చేయాలన్నమాట. ఏది? ఆన్ ది పర్సన్ రిప్యూటెడ్ టు బి అన్ ఆథరైజ్డ్ ఆక్యుపేషన్ ఆఫ్ ల్యాండ్ బీయింగ్ ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీలో అనాథరైజ్డ్ గా ఆక్యుపేషన్ లో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పబడిన వాళ్ళ మీద సర్వ్ చేయాలట. ఏది? ఏ నోటీస్ స్పెసిఫైయింగ్ ల్యాండ్ సో ఆక్యుపై, ఏ ల్యాండ్ అయితే అతను ఆక్యుపై చేసుకుని ఉన్నాడు అన్నది స్పెసిఫై చేయాలి. అందులో నువ్వు పలానా సర్వే నెంబర్లో ఇన్ని ఎకరాలు ఆక్యుపై చేసుకుని ఉన్నావు అని చెప్పేసి స్పెసిఫై చేస్తే, అండ్ కాలింగ్ ఆన్ హిమ్, అతన్ని యు ఆర్ కాల్డ్ అపాన్ అని చెప్పేసి మనం నోటీసులు రాస్తూ ఉంటాం కదా,
యు ఆర్ హియర్ బై కాల్డ్ అపాన్ టు షో కాజ్, కారణం చెప్పడానికి చెప్పాలి కారణం. బిఫోర్ సర్టన్ డేట్, ఈ తేదీ లోపల నువ్వు కారణం చెప్పాలి. దేనికి కారణం చెప్పాలంటే వై హీ షుడ్ నాట్ బి ప్రొసీడెడ్ అగైన్స్ట్ అండర్ సెక్షన్ 5 or 6. నిన్ను బయటికి ఎందుకు నూకేయకూడదు చెప్పు అని చెప్పేసి వాడికి నోటీస్ అయితే ఫస్ట్ ఇవ్వాలన్నమాట. Such a notice shall be served in the manner prescribed in section 25 of the Andhra Pradesh Revenue Recovery Act, RR Act ఉంటుంది కదా, దాంట్లో సెక్షన్ 25 లో ఎలా సర్వ్ చెప్పబడిందో అలానే చేయొచ్చు. ఆర్ ఇన్ సచ్ మేనర్ యాజ్ ది స్టేట్ గవర్నమెంట్ బై రూల్స్ ఆర్ ఆర్డర్ అండర్ సెక్షన్ 8 మే డైరెక్ట్. సెక్షన్ 8 కింద రూల్స్ అయితే ఫ్రేమ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్, ఆ రూల్స్ లో ఎక్కడైనా సరే నోటీస్ ఇలానే సర్వ్ చేయాలి అని రాసి ఉంటే ఆ ప్రకారంగా కూడా నోటీస్ అతనికి సర్వ్ చేయొచ్చుట. సెవెన్ ఏ ఎంక్రోచ్మెంట్ బై గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్స్ అండ్ దేర్ ఎవిక్షన్. మరి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసి ల్యాండ్ ఎంక్రోచ్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, వాళ్ళని ఎవిక్ట్ చేయడం ఎలా అన్నది. వేర్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ నోస్ ఆర్ రీజన్ టు బిలీవ్ దట్ ఏ group or groups of persons without any entitlement and with a common object of occupying any land which is property of government, or occupying or have occupied any such land, and if such group of groups of persons have not vacated the land on demand by the district collector or any officer authorized by him in this behalf, the district collector shall, notwithstanding anything in this act, order without any notice the immediate eviction of the enclosure from the land and the taking of possession of the land, and thereupon shall be lawful for any officer authorized by the district collector in this behalf to evict enclosure from the land by force, taking such police assistance as may be necessary, and take a possession of land. సింపుల్ గా చెప్పుకోవాలంటే మనకు కొన్ని చోట్ల ఎర్ర జెండాలు పాతి భూములు ఆక్రమించుకుంటూ ఉంటారు లేదా మన కామ్రేడ్స్ ఇలా చేస్తుంటారు కదా, ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని చెప్పేసి ఇలా జెండాలు నాటుతూ ఉంటారు. అలాంటప్పుడు కలెక్టర్ గారికి తెలిసింది అనుకోండి, కలెక్టర్ గారు ఈ రకంగా ఆర్డర్ అయితే పాస్ చేయచ్చట. ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ కన్సర్న్ ఆఫీసర్ ఏదైతే ఉంటారో ఆ ఆఫీసర్కి ఇది లాఫుల్ అవుతుంది వాళ్ళని బయటికి తోసేయడానికి. ఎంక్రోచ్ అని వచ్చేసి ఎవరైతే ఎంక్రోచ్ చేస్తుందో వాళ్ళని ఎవిక్ట్ చేయడానికి, ఇమ్మీడియట్ గా ఎవిక్ట్ చేసేసి అండ్ టేకింగ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ది ల్యాండ్, మరి తిరిగి స్వాధీనం చేసుకునే దానికైతే అతనికి ఆఫీసర్ కి ఆథరైజేషన్ ఉన్నట్లు లెక్క అనమాట. వేర్ ఇన్ ఎనీ ప్రొసీడింగ్ టేకన్ అండర్ దిస్ సెక్షన్ or in consequence of anything done under this section, a question arises as to whether any land is the property of the government. Such land shall be presumed to be the property of the government until the contrary is proved. మరి సరే ఈయన ఇదైతే ఇచ్చాడు, ఆర్డర్ అయితే ఇచ్చాడు ప్రొసీడింగ్, తర్వాత ఏమనిపించింది అసలు ఇది గవర్నమెంట్ ల్యాండ్నా గవర్నమెంట్ ప్రాపర్టీనా కాదా అన్నది డౌట్ వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు అది ప్రూవ్ అయ్యే వరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే ప్రిజ్యూమ్ చేసుకోమని చెప్తారు. ప్రిజంప్షన్ కాంట్రరీ ప్రూవ్ అయ్యేంత వరకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ గానే భావించుకోవాలి అని చెప్తుంది. నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ దిస్ యాక్ట్ బట్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 12A, ఎనీ ఆర్డర్ ఆఫ్ ఎవిక్షన్ పాస్డ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండర్ సబ్జెక్షన్ 1 షల్ బి ఫైనల్ అండ్ షల్ నాట్ బి క్వశ్చన్డ్ ఇన్ ది సివిల్ కోర్ట్. ఈ చట్టంలో ఏమి చెప్పబడి ఉన్నప్పటికీ 12Aలో ఉన్నటువంటి సెక్షన్ 12Aలో ఉన్న ప్రొవిజన్స్ కి లోబడి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో సబ్సెక్షన్ 1 కింద, అంటే గ్రూప్ లేదా గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు అని వచ్చినప్పుడు వాళ్ళని ఎవిక్ట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చింటాడు కదా, అలాంటి ఆర్డర్ ఫైనల్ అండ్ షల్ నాట్ బి క్వశ్చన్ ఇన్ ఎనీ కోర్ట్. ఏ కోర్టులో కూడా దీని అయితే క్వశ్చన్ చేయదు అనమాట. మీరు ఈ చదువుతున్నప్పుడు డిఫరెన్స్ గమనిస్తూ ఉండాలి. ఇక్కడ ఏముంది మనకి ఎనీ కోర్ట్ అయిందా? ఎస్ సార్. ఇక్కడేముంది ఎనీ సివిల్ కోర్ట్. తేడా గమనించారా? ఎస్ సార్. అది వాళ్ళు రాసిన మహానుభావుడు
అంత నీట్గా రాస్తుంటారు, చిన్నది కూడా దొరకకుండా చేసుకుంటారు. మనం రాస్తాం ఇప్పుడు మనం చేసే చట్టాలు ఎన్ని ఎన్ని అనర్థాలకు దారితీస్తాయి. మనం చేసినది వాళ్ళు చేసినవి ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, ఎంత డిఫరెన్స్ చేస్తారు. మనం గమనించాం కానీ ఎనీ సివిల్ కోర్టుకి ఎనీ కోర్టుకి ఎంత తేడా ఉంటుంది. పవర్ టు మేక్ రూల్స్. ది స్టేట్ గవర్నమెంట్ మే మేక్ రూల్స్ ఆర్ ఆర్డర్స్ ఎయిదర్ జనరల్లీ ఆర్ ఇన్ ఏ పర్టికులర్ ఇన్స్టెన్స్. జనరల్ కానీ ఒక సందర్భానికి సంబంధించి కానీ రూల్స్ లేదా ఆర్డర్స్ అయితే చేయొచ్చట. ఎలా? రెగ్యులేటింగ్ ది రేట్స్ ఆఫ్ అసెస్మెంట్, రెంట్ ఆర్ ఫీ లెవీబుల్ అండర్ సెక్షన్ 3 కింద అసెస్మెంట్కు సంబంధించిన రేట్స్, అద్దె ఉంది కదా, వార్షిక అద్దె అంటారు. వార్షిక అద్దెను బేస్ చేసుకుని మన ఇంటి పన్ను అవన్నీ వేస్తుంటారు మనకి, లేదా రుసుము, ఇవి ఎలా అది చేయాలి, ఎంత రేటు అన్నది ఫిక్స్ చేస్తూ రూల్స్ అయితే ఫ్రేమ్ చేయొచ్చు. రెగ్యులేటింగ్ ది ఇంపోజిషన్ ఆఫ్ పెనాల్టీస్ అండర్ సెక్షన్ 5, ఆ పెనాల్టీస్ అపరాధ రుసుము ఎలా విధించాలి అన్నదాని గురించి కూడా రూల్స్ చేయొచ్చు. మరి డిక్లేరింగ్ దట్ ఎనీ పర్టికులర్ ల్యాండ్ ఆర్ క్లాస్ ఆఫ్ ల్యాండ్స్ విచ్ ఆర్ ది ప్రాపర్టీ ఆఫ్ ది గవర్నమెంట్ షల్ నాట్ బి ఓపెన్ టు ఆక్యుపేషన్. ఈ గవర్నమెంట్ ల్యాండ్సే, ఇవి ప్రాపర్టీసే, కానీ ఇవైతే ఎవరు ఆక్యుపై చేసుకోకూడదు అని చెప్పి డిక్లేర్ కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, రెగ్యులేటింగ్ ది సర్వీస్ ఆఫ్ నోటీస్ అండ్ యాక్ట్, ఎలా సర్వ్ చేయాలి నోటీసెస్ అనే విషయం కూడా రెగ్యులేట్ చేస్తూ క్రమబద్ధీకరిస్తూ రూల్స్ అయితే ఫ్రేమ్ చేయొచ్చట. సచ్ జనరల్ రూల్స్ ఆర్ ఆర్డర్ షెల్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రీవియస్ పబ్లికేషన్. ఇది ప్రీవియస్ పబ్లికేషన్ అంటే ఆ రూల్స్ చేసే ముందు ఒకసారి పబ్లిష్ చేయాలి, ఆ తర్వాతనే రూల్స్ అవి తీసుకురావాలి అని చెప్పి 8 కింద చెప్తున్నారు. సరే, మనం రూల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఆ సెక్షన్ 8 ఉపయోగించుకుని మనకి ఈ రూల్స్ అయితే ఫ్రేమ్ చేయబడ్డాయి. ఏం రూల్స్ ఉన్నాయి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ రూల్స్ 1976. ఆ జియో కూడా ఇచ్చారు, ఈ జియో 24 ఇది ఇచ్చారు అనమాట. ఇది దేన్ని ఉపయోగించుకుంటూ చేశారంటే, ది ఫాలోయింగ్ రూల్స్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ఎక్సర్సైజ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 8 సార్. 8 మనం ఇందాక చదువుకున్నాం కదా, అది ఈ సెక్షన్ 8 కింద ఇచ్చినటువంటి పవర్స్ ను ఉపయోగించుకుంటూ ఇంతకు ముందు 1959లో ఇచ్చినటువంటి రూల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సూపర్ సెషన్, దాన్ని అధిగమిస్తూ ఈ రూల్స్ అయితే చేశామని 1976లో ఈ రూల్స్ అయితే చేశారన్నమాట. దీన్ని ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ రూల్స్ అని కూడా అంటారు. మన యాక్ట్ మాత్రమే కాదు, ప్రతిదానికి రూల్స్ కూడా కొన్ని చోట్ల ఉంటాయి. ఆ రూల్స్ కూడా మనం చదువుకోవాలి. అయిందా? ఇది దీంట్లో అయితే ఇచ్చారు కదా ఇది. తర్వాత వచ్చేసి ఇందులో ఆంధ్రప్రదేశ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ అసెస్మెంట్ యాక్ట్ 1963 అని ఇచ్చారా సెక్షన్ 3లో. అది ఇప్పుడు లేదు, ఈ చట్టం అయితే రిపీల్ చేసేసి మనకి నాలా వచ్చింది. కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఇన్ నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ అని ఉంది కదా, నాలా చాలా మందికి తెలిసే ఉంటుంది. వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర అవసరాల కోసం కన్వర్ట్ చేస్తారు, కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్. ఆ చట్టం అయితే దీని ప్లేస్లో వచ్చింది. అది ఈ 76 వచ్చింది కదా, దీన్ని కూడా తీసేస్తున్నారు. ఈ రూల్స్ 1976 రూల్స్, ఈ రూల్స్ కూడా మనం చూసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం ఇందాక ఇది అనుకున్నాం కదా 3లో,
ఈ ఆంధ్రప్రదేశ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ 1963 ఇది అనుకున్నాం కదా. ఇది వచ్చేసి మనకు స్క్రీన్ పైన కనిపిస్తుందా యాక్ట్? ఏం యాక్ట్ ఇది? ఏం యాక్ట్ ఉన్నది ఇది? కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ పర్పస్. ఇదే 2006లో వచ్చింది చట్టం. నాలా అని అంటూ ఉంటారు మామూలుగా. ఇది దీంట్లో మనకి చివరిలో ఏమిచ్చారు? ఇది రిపీల్ ఏది రిపీల్ చేశారమ్మా చట్టం? ఆంధ్రప్రదేశ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ 1963 hereby రిపీల్డ్ అన్నారు. ఆ చట్టం అయితే ఇంకా అమల్లో లేదు. అదైతే ఆ చట్టం అయితే లేదు. ఆ చట్టం ఎక్కడ ఉందంటే ఆ రూల్స్ 1976 ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ రూల్స్ ఉన్నాయి కదా, అందులో ఆ సెక్షన్ 3లో చెప్పబడి ఉంది. ఆ చట్టం అయితే ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకు ఉన్నది మటుకు 2006లో ఉన్నది నాలా అనమాట. ఇది 2006లో వచ్చిన చట్టం అయితే ఇది అమల్లో ఉంది. ఈ చట్టం కాకుండా మరి కొత్తది ఏదో ఉంది, చెప్తాను ఒక్క నిమిషం. లేటెస్ట్ ఈ నాలా చట్టం నుంచి కూడా మళ్ళీ మనకు లేటెస్ట్ నాలా రూల్స్ ఉన్నాయి. మీకు కనిపిస్తుందా? జీవో ఉందా ఇక్కడ? ది ఏపీ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ రూల్స్ 2018. దీనికి కూడా 2018 బట్ 2021లో అప్డేట్ అయ్యింది. మళ్ళీ ఇక్కడ ఇచ్చారు చూడండి, 26/8/2021లో అప్డేట్ అయ్యింది. ఇవి మీకు ఇక్కడ ఈ కలర్లో ఉన్నది లేటెస్ట్ అనమాట. అది ఇప్పుడు మీకు గ్రామ సచివాలయం అని ఉంది కదా, విలేజ్ సెక్రటరియట్ ఉందా ఏపీలో? ఉంది సార్. అది కూడా అప్డేట్ చేస్తారు చూడండి. విలేజ్ సెక్రటరీ మీన్స్ విలేజ్ సెక్రటరీ వార్డు సచివాలయం ఉంటుంది, గ్రామ సచివాలయం ఉంటుంది. అవి కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు ఈ రూల్స్ లో. నేను చెప్పేది ఏమంటే, మన ఏదైనా చట్టం గురించి ఉన్నప్పుడు దానికి సంబంధించిన నిబంధనలు కూడా తెలుసుకోవాలన్నమాట. రూల్స్ కూడా సపరేట్ గా ఫ్రేమ్ చేస్తారు. ఆల్మోస్ట్ అన్ని చట్టాలకి సపరేట్ గా రూల్స్ ఉంటాయి. అవి కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం అంటూ చేయాలన్నమాట. అవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఇది నాలా యాక్ట్, ఇది నాలా రూల్స్. ఈ నాలా యాక్ట్ లో కూడా లేటెస్ట్ అమెండ్మెంట్సే ఉన్నాయి లేదా? దీంట్లో కూడా లేటెస్టే ఉన్నాయి అంటున్నా. 2018 ఉంది కదా, 18 ఉంది. మళ్ళీ 2020లో ఒకటి వచ్చింది చూడండి, నంబర్ 2 సబ్సెక్షన్ 7 యాడెడ్ బై యాక్ట్ నంబర్ 2020 అని ఇచ్చారా ఇక్కడ. 2020లో కూడా వచ్చింది అనమాట. అంటే లేటెస్ట్ అప్డేట్ అంటే ఉన్నది అనమాట. ఈ చట్టం కూడా మీరు తెలుసుకోవాలి. సరే, మరి అక్కడికి వెళ్దాం. ఈ సెక్షన్ 8 కింద ఆ రూల్స్ అయితే చేశారు. ఆ రూల్స్ లో ఉన్న దాంట్లో ఉన్న చట్టం అయితే ఇప్పుడు లేదు. రూల్స్ అయితే అలాగే ఉన్నాయి. నెక్స్ట్, రికవరీ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ ఆర్ పెనాల్టీ లెవీడ్ యాజ్ ఎరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ. భూమి శిస్తు ఎరియర్స్ ని ఎట్లా వసూలు చేస్తారో ల్యాండ్ రెవెన్యూ ఆర్ఆర్ యాక్ట్ కింద అలాంటిది రికవర్ చేసుకోవాలంట. ఒకళ్ళు వీళ్ళు చెల్లించలేదు అనుకోండి, అప్పుడు ఇలా వసూలు చేసుకోవాలంట. ది అమౌంట్ ఆఫ్ అసెస్మెంట్, రెంట్, ఫీ అండ్ పెనాల్టీ ఇంపోజ్డ్ అండర్ దిస్ యాక్ట్ ఆన్ ఎనీ పర్సన్ అనాథరైజ్డ్ ఆక్యుపైయింగ్ ఎనీ ల్యాండ్ షల్ బి డీమ్డ్ టు బి ల్యాండ్ రెవెన్యూ. అది భూమి శిస్తుగానే భావించుకుంటారు. అండ్ మే బి రికవర్డ్ ఫ్రమ్ హిమ్ యాజ్ ఎరియర్స్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రికవరీ యాక్ట్. ఆర్ఆర్ యాక్ట్ కింద ఎలా వసూలు చేస్తారో అలాగే వసూలు చేస్తారు. అతను పే చేయకపోతే, పే చేస్తే ఏం లేదు అన్నమాట. 10 అపీల్. అండ్ అపీల్ షల్ లై ఎవరెవరికి ఉంటుంది? ఏ వచ్చేసి టు ది కలెక్టర్ ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ అండర్ దిస్ యాక్ట్.
తహసీల్దార్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ ఈ చట్టం కింద ఏదైనా డెసిషన్ లేదా ఆర్డర్ పాస్ చేస్తారనుకోండి, దానిపైన అప్పీల్కి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే టు ది కలెక్టర్ ఫ్రమ్ ఎనీ డెసిషన్, అండ్ బి టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ కలెక్టర్ పాస్డ్ అదర్వైజ్ దాన్ ఆన్ అప్పీల్. అప్పీల్లో కాకుండా వేరే రకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాస్ చేశారనుకోండి ఆర్డర్, అప్పుడు ఎవరికి అప్పీల్ పోవచ్చు? డిస్ట్రిక్ట్ కలెక్టర్. ఒక్క నిమిషం. ఇదేంటి సార్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ నుంచి మళ్ళీ కలెక్టర్కేనా? కలెక్టర్ పాస్ చేసిన దానిపైన మళ్ళీ కలెక్టర్కేనా అని అనుకుంటారు కదా, మనం అనుకోలేదా? సార్ అవును సార్. బి. ఓకే, కలెక్టర్ ఇంక్లూడ్ మీన్స్ ఇప్పుడు కలెక్టర్ అంటే ఎవరెవరు ఉన్నారు? డిప్యూటీ కలెక్టర్, సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్. అదేనమ్మా, అంతే, ఇంకేం లేదు. డిప్యూటీ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ పైన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు అని అర్థం. వాళ్ళంతా కలెక్టర్ కిందకే వచ్చినప్పుడు ఈ వర్డింగ్ దానికి అన్వయించుకోవాలి, అంతే, ఏం లేదు. ఎక్కడికంటే బి వచ్చేసి టు ది డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ కలెక్టర్ పాస్ అదర్వైజ్ దాని అప్పీల్. అప్పీల్లో కాకుండా వేరే విధంగా పాస్ చేశారనుకోండి కలెక్టర్ గారు, అటువంటి దానిపైన మళ్ళీ డిస్ట్రిక్ట్ కలెక్టర్కు అప్పీల్కి వెళ్ళొచ్చట. కలెక్టర్ అంటే ఎవరు అన్నప్పుడు ఆ డెఫినేషన్కి వెళ్ళాలి. వాళ్ళంతా సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళు కూడా ఇంక్లూడ్ అయి ఉంటారు అని అర్థం, వాళ్ళే అని కాదు అన్నమాట. మరి సి టు ది బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ ఎ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పాస్ అదర్వైజ్ దాని అప్పీల్. అప్పీల్లో కాకుండా వేరే పాస్ చేసినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో దానిపైన బోర్డ్ ఆఫ్ రెవెన్యూకి అప్పీల్ అయితే చేసుకోవాలట. ఈ చట్టం కింద వీళ్ళు పాస్ చేసినటువంటి ఆర్డర్స్ మీద అప్పీల్కి అయితే ఈ రకంగా వెళ్ళాలి. తర్వాత దేర్ షల్ బి నో అప్పీల్ అగైన్స్ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై ది కలెక్టర్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆన్ అప్పీల్. అప్పీల్కి వెళ్ళామనుకోండి, అప్పీల్లో వచ్చినటువంటి వాళ్ళు పాస్ చేసినటువంటి ఆర్డర్ పైన మళ్ళీ తిరిగి అప్పీల్ అయితే ఉండదు. బట్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ మే రివైజ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై ది డిప్యూటీ తహసీల్దార్ ఆర్ కలెక్టర్ అండ్ దిస్ యాక్ట్. రివైజ్ చేయొచ్చట. అలా అనుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనుకుంటే రివైజ్ చేయొచ్చు. అండ్ ది బోర్డ్ ఆఫ్ రెవెన్యూ మే రివైజ్ ఎనీ డెసిషన్ ఆర్ ఆర్డర్ పాస్డ్ బై ఎనీ ఆఫీసర్ అండర్ ది యాక్ట్. మరి బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏం చేయొచ్చు అంటే, బోర్డ్ ఆఫ్ రెవెన్యూ వచ్చేసి ఇక్కడ ఈ కలెక్టర్ కానీ, తహసీల్దార్ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ వీళ్ళు ఎవరు పాస్ చేసినా సరే దాన్ని వీళ్ళు బోర్డ్ ఆఫ్ రెవెన్యూ రివైజ్ చేయొచ్చట. ఈ చట్టం కింద పాస్ చేసినటువంటి ఆర్డర్ని రివైజ్ చేయొచ్చు అని చెప్తారు. పెండింగ్ ది డిస్పోజల్ ఆఫ్ ఎనీ అపీల్ ఆర్ పిటిషన్ ఫర్ రివిజన్ అండర్ దిస్ యాక్ట్, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాజ్ ది కేస్ మే సస్పెండ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆర్డర్ అపీల్డ్ అగైన్స్ ఆర్ sought to be revised. ఈ అప్పీల్ అయితే పెండింగ్ లో ఉండంగా, అప్పీల్ ఆర్ పిటిషన్ ఫర్ రీజన్ పిటిషన్ కానీ అప్పీల్ కానీ పెండింగ్ లో ఉండంగా ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ ది బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాజ్ ది కేస్ వాళ్ళు ఎవరైనా సరే మే సస్పెండ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ఆర్డర్ అప్పీల్డ్ అగైన్స్, ఏ ఆర్డర్కి అగైన్స్ గా అప్పీల్ లేదా రివిజన్ స్టార్ట్ చేస్తున్నారో కోరుతున్నారో దాని యొక్క ఎగ్జిక్యూషన్ అయితే సస్పెండ్ చేసి ఇస్తే ఆర్డర్ వేయచ్చట. ఇది